నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ కామెడీ. నమస్తే దోస్తులు, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం. మీరు కూడా మంచిగా ఉండాలని ఆ దేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియో ఏంటంటే ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే 63 ఎపిసోడ్ అన్నమాట. ఫ్రెండ్స్, నిన్నటి వీడియో కింద అయితే లెంత్ తక్కువ ఉందని చాలా మంది కామెంట్ చేశారు. లెంత్ ఎక్కువ పెట్టండి ప్లీజ్ సిస్టర్, లేకుంటే సబ్స్క్రైబ్ చేస్తా అనేసి అయితే కామెంట్ చేశారు. ఆ విషయం గురించి మీతో మాట్లాడాలి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే వీడియో చూసేయండి. వీడియో ఎండింగ్లో మాత్రం అసలు లెంత్ ఎందుకు వస్తలేదు అనేది మీకు క్లారిటీగా చెప్తా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి, లేదంటే స్కిప్ చేసి వీడియోని క్లోజ్ చేసుకోండి. దోస్తులు, మరి మనం లెంత్ ఎందుకు ఎక్కువ చేస్తలేమన్నది తెలుసుకోవాలనుకుంటే వీడియో ఎండింగ్లో అయితే చూసేయండి. ఇప్పుడైతే ఆలస్యం చేయకుండా వీడియో అయితే చూసేయండి. దోస్తులు, వీడియో చూస్తూ మన వీడియోకి అయితే లైక్ కొట్టండి. ఇంకా అట్లనే మన వీడియో ఎట్లుందో కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి. రాగురు దోస్తులు, కామెంట్ చేయమన్నా అని లెంత్ తక్కువ ఉందని అయితే కామెంట్ చేయకుర్రి. చెయ్యర్లే అత్తమ్మ, ఈ వీడియోలో అయితే క్లారిటీ ఇచ్చేస్తున్నాం కదా. అవునే మల్లిక, లెంత్ ఎక్కువ పెట్టమని కామెంట్ చేయరు కానీ. దోస్తులు, ఇక మీరైతే వీడియో చూసేయర్రి. అమ్మయ్య, ఇక్కడున్న వాని నువ్వు అవ్వ ఉరుక్కుంటే వచ్చేసరికి అంత మోసచ్చి పడైతుంది. మరి మొసరాంగ గంటగానే ఎందుకు ఉరుకుతానవే? ఏమైంది? ఏం లేదే రాజవ్వ, నిన్ను మల్లిక తొందరగా తీసుకొని రమ్మన్నది, అందుకే ఇక ఉరుక్కుంటూ వచ్చిన. నన్ను రమ్మన్నదా? ఏం గట్నే? ఎందుకట? ఏమోనే, నాకేం తెలుసు. పాడుగా ఉరికొచ్చినందుకు అంత ముసిరావట్టే. అవ్వ పోదాం పాయే, ఎందుకో తొందర రమ్మన్నది. ఏంది తొందరగా రమ్మన్నదా? పాప పోదాంపా, ఏమైందో ఏమో, పోదాంపా. రాజుగారు లేడా అంజలి? లేడత్తమ్మా, మీ మనవడు సీనత్తే వాళ్ళిద్దరు కలిసి ఏటో వేయరు. సీనియర్ కూడా పోయిందా? ఏడికి పోయారట? ఏమో అత్తమ్మా, నాకు తెలియదు. తెలియదా పిల్ల? సరే అయితే అయినా గాని ఇంటికి ఎప్పుడు పోతానో పిల్ల? ఇప్పుడు ఇంటికి ఎందుకు అత్తమ్మా? అయ్యో, ఆషాఢం మొదలైంది కాదే పిల్ల, నీకు తెలియదా? తెలుసత్తమ్మా, అయినా నాకు అత్తమ్మ లేదు కదా. ఏం కాదు ఉంటే. అత్తమ్మ ఉంటేనేమో అత్తమ్మ మొహం చూడొద్దని మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని. ఇప్పుడు ఇంట్లో ఒక్కదాన్నే కదా నేను ఉండేది. ఏం కాదులే అత్తమ్మ, ఉండొచ్చు. అయ్యో పిల్ల, నువ్వు అనుకునేది కాదే. ఆషాఢం అమ్మగారింటికి ఎందుకు పోవాలంటే, ఇగో ఆషాఢంలా ఆల్మోళ్ళు ఇద్దరు కలిసి ఉండదు బిడ్డ, అందుకే ఇంటికి పోమంటారు. అవునా అత్తమ్మ, కలిసి ఉండొద్దని అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళమంటారా? మరి అందరేమో ఆషాఢంలో అత్తమ్మ మొహం చూడొద్దు, అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండాలని అంటారు కదా అత్తమ్మ. అదానే, ఇక ఆల్మగోళ్ళు కలిసి ఉండద్దని ఇట్లా చెప్పలేక ఇక అత్త ముఖం చూడొద్దని ఓ మాట అన్నారు. ఇక అట్లనే ఇక వెనకటి నుంచి అనుకుంటూ వచ్చారు. ఇక ఇప్పటికి గదే అంటారు. కానీ గిట్లెందుకు అంటారు అని కొంతమందికి తెలియదు బిడ్డ, దీని రహస్యం ఇదే. ఆహా, అవునా అత్తమ్మ? అవునా అంజలి, ఇక నువ్వు సాత్రానికైనా ఓ 4 రోజులు మీ ఇంటికి పోయి రాపో. సరే అత్తమ్మ, అమ్మని అడుగుతా ఒకసారి. మీ అవ్వను కూడా ఓ మాట అడుగు. సరే అత్తమ్మ. రాజవ్వను కాంతవా ఇటేస్తారా? ఓ కాంతం, ఎటు పోతారే? ఎడుకో బయలుదేళ్ళు. అక్క జిల్లాలో మంచిగా ముడ్లు తిప్పుకుంటేట పోతారు కదా, ఎటే కాంతం? ఏరుగా పోతాను అత్తవాని నువ్వు. సీ పాడుగాను, గీ పట్టపగటిల్లు పోతారా అనే ఏరుగా? అయినా మీ చేతులలో చెంబు లేదు కాదే, ఎట్లా కడుక్కుంటారే? చెంబానే, మేము అక్కడ చెట్టు కాడ ఇద్దరం ఏరుగా పోతాం. ఇక నువ్వు వెనక చెంబు పట్టుకొని రా, వచ్చి 2 ముడ్లు కడిగావు సరేనా? పట్టుకొని రా ఎల్లిందక్క. ఏంది రాజవ్వా అంత రోత మాటలు మాట్లాడుతున్నావు? సి పాడుగాను, నేను మీ ముడ్లు కడగానా? కడగరా అదే, కడుగుతే ఏమైతుంది? రోడ్డు పంట పోయేటోళ్ళను గెలిచిన చూడు, నాది బుద్ధి తక్కువనే. పోయి రాయవా, మీరు ఏడుకన్నా పోరి. సి ఇంకోసారి మిమ్మల్ని మందలేయద్దు. మరి పోయేటోళ్ళను పిలిచి ఎటు పోతాన్నావు అని అంటాను. ఏందత్తమ్మా, వాళ్ళేంది నిన్ను అట్లంటారు? నువ్వు వాళ్ళ మాటలు పట్టించుకోక అంజలి, నేను ఆ రాజవ్వ కంటే చిన్నదాన్ని కదా, అందుకే అది ఎప్పటికీ నాతోని ఎటకరం ఆడుతుంది. అవునా అత్తమ్మ, సరే సరే. అయినా వాళ్ళు ఏదో పని మీద పోతారు కావచ్చు అంజలి, ఇక మందలు ఇచ్చేసరికి వాళ్ళకు కోపం వచ్చినట్టున్నది. ఇంత పని మీద ఏవైనా
మరీ గింత ఘోరంగా అంటారా అత్తమ్మ? అంటే ఎవరన్నా పనికి వంగా నేను మందలిచ్చిన అనుకో ఆ పని కాదని ఈ ఊరిలో నమ్మకమే. అందుకే ఆ రాజవ్వ నన్ను షడామడా తిట్టిపోతాంది. అయ్యో అవునా అత్తమ్మ, నేను మందలిచ్చిపోతే పని కాదా? కాదు బిడ్డ, ఏ పనన్నా అన్నవంటది. అమ్మో, ఈమె మస్తు డేంజర్ ఉన్నట్టున్నది. అసలుకే ఈమె జోలిపోవద్దు. ఏమైంది మల్లిక? చెప్పమంటే చెప్తలేవు. అసలు అందరిని ఎందుకు రమ్మంటున్నావు? చెప్తా బావా, ఆగు, వాళ్ళు కూడా రాని. అందరికీ ఒకటేసారి చెప్తా. సరేరా. అరే మల్లిక, నువ్వైతే నా కోసం ఓవర్ థింక్ చేస్తున్నట్టున్నదిరా. నువ్వు అట్లా ఆలోచించుకుంటుంటే నీ హెల్త్ ఏం గాను, నీ కడుపులో ఉన్న మన బిడ్డకి ఏం గాను చెప్పు. నాకేం కాదు బావా, నాకేం కాదు, మన బేబీకి ఏం కాదు. ముందు నువ్వు ఈ సమస్యల నుంచి సేఫ్ గా బయటపడితే నాకు అంతే చాలు బావా. ఇక తర్వాత మనం ఏ టెన్షన్ లేకుండా హ్యాపీగా ఉంటాం కదా బావా. ఆ, ఏందో ఏమో, నువ్వెవ్వరు చెప్పినా ఎవ్వరి మాటినో. నీ ఇష్టం రా. మల్లిక, మీ అత్తని తీసుకురమ్మంటే కాదే తీసుకొచ్చినవా అత్తమ్మ? నువ్వే కాదే తొందర పోయి తీసుకురమ్మన్నావు. తీసుకొచ్చిన. అసలు ఎందుకు రమ్మన్నావో ఇప్పుడైనా చెప్తావానే? చెప్తా అత్తమ్మా, ముందైతే మీరు కూర్చోండి. అవ్వా, కూర్చున్న మీద చెప్పే. చెప్తా అత్తమ్మా. అదేంటిదంటే అత్తమ్మా, బావని సమస్యల నుంచి బయట వేడేయడానికి నేను ఒక నిర్ణయం తీసుకున్నా. ఆ విషయం చెప్పడానికే మిమ్మల్ని అందరినీ రమ్మన్నా. సరేనే మల్లిక, మంచిది. మరి ఏం నిర్ణయం తీసుకున్నావే? చెప్తా అత్తమ్మా. ఫస్ట్ ఏంటిదంటే అత్తమ్మా, ఆ శైలి ఉంది కదా, బావని మోసం చేసింది. కానీ ఇప్పుడు బావ ఏం చేయబోతున్నాడంటే ఆ శైలునే తిరిగి మోసం చేస్తాడు. ఇట్లా బావ గనుక చేసిండనుకో తప్పకుండా బావ ఈ సమస్యల నుంచి బయటపడతాడు అత్తమ్మా. ఏందే మల్లిక నువ్వు మాట్లాడేది? మాకు గింత కూడా అర్థమైతలేదే. చెప్తానే అత్త, మీకు అర్థమయ్యేటట్టు చెప్తా, ఆగు. ఇప్పుడు వచ్చిన అసలు సమస్య ఏంటిదంటే బావ వల్ల ప్రెగ్నెన్సీ వచ్చిందని బావను ఆ శైలు బ్లాక్మెయిల్ చేస్తుంది. కానీ ఇప్పుడు బావ ఏం చేయాలంటే, శైలు, నేను మా అమ్మ ఆస్తి పేపర్లు అడిగితే నన్ను ఇంట్లో నుంచి గెంటేసింది. నువ్వెవరితోటే సంబంధం పెట్టుకొని వస్తే నేను నీకెందుకు ఆస్తి ఇస్తారా? నువ్వు అసలు నా కన్న కొడుకే కాదనేసి నన్ను ఇంట్లో నుంచి ఎల్లగొట్టింది. నీ ఏదో ఒకటి చెప్పి ఎట్లా చేసైనా సరే ఆమెను నమ్మించే ప్రయత్నం చేయాలి. బావా, ఇప్పుడు నువ్వేం చేస్తావంటే, శైలు, నువ్వు అడిగినట్టు నేను ఆస్తి ఇవ్వలేకపోయినా కానీ నీకు అన్యాయం చేయ, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం, పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉందాం, నాకు నా కన్న తల్లి వద్దు, నా భార్య వద్దు అని చెప్పాలి. ఏంది మల్లిక, మాతోనే మాట్లాడుతున్నావా? ఆగు బావా, చెప్పేది పూర్తిగా విను. ఏందో మల్లిక, నువ్వు తీసుకునే నిర్ణయం అయితే నాకు నచ్చలేదు. అది కాదు బావా, నిజంగానే దాన్ని పెళ్లి చేసుకోవు కదా, మాట వరకు అంటావు. అది నిజంగానే నిన్ను ప్రేమించుంటే పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటది. కానీ అది నిన్ను ప్రేమించలేదు, డబ్బు కోసమే ప్రేమించింది. సరే మల్లిక, నువ్వు అన్నట్టు ఆస్తి అడగదు నన్ను, కానీ నేనెందుకు పెళ్లి చేసుకుంటా అని చెప్పాలి బావా, అట్లా చెప్తేనే దాని అసలు బండారం బయటపడుతుంది. అట్లా ఎట్లా పాసిబుల్ అవుతుంది మల్లిక? అవుతుంది బావా, ఎందుకు కాదు? ఆ ప్రెగ్నెన్సీ నీ వల్ల వస్తే నిన్ను యాక్సెప్ట్ చేస్తుంది. కానీ నీ వల్ల రాలేదు కదా ప్రెగ్నెన్సీ, నిన్ను అస్సలు యాక్సెప్ట్ చేయదు. కాబట్టి నువ్వేం చేస్తావంటే, మన ఇద్దరం పెళ్లి చేసుకుందామనేసి ఆమెకు చెప్పు. ఓ పిచ్చపల్లా, అది పెళ్లి చేసుకుంటా అంటే నువ్వేం చేస్తావే? అత్త, అది పెళ్లి చేసుకుంటా అంటే మనం చూసుకుంటుంటామానే. అదేం చేసినా సరే మనం ఎత్తుకు పై ఎత్తేసైనా సరే ఈ సమస్యల నుంచి బయటపడాలి. బావ వల్ల ప్రెగ్నెన్సీ రాలేదని నిరూపించాలి. అట్లయితే బావ ఈ సమస్యల నుంచి బయటపడతాడు. ఏమన్నా మల్లిక, నువ్వు చెప్పేదంతా చూస్తే అది సాధ్యపడేటట్లేదు. లేదే అత్త, నేను చెప్పినట్టు చేస్తే ఈ సమస్యల నుంచి ఈజీగా బయటపడచ్చు. అట్లా ఎట్లా బయటపడతారే? అనే అత్త, ఒకసారి నువ్వే ఆలోచించే. అది బావను పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటే నన్ను పెళ్లి చేసుకోవనే అనుకుంటున్నది. కానీ అదేమడిగింది, నన్ను పెళ్లి చేసుకోకుంటే నాకు 10 ఎకరాల ఆస్తి రాసి అని అడిగిందా లేదా? నిజంగానే బావ వల్ల ప్రెగ్నెన్సీ వచ్చిందనుకో నన్ను పెళ్లి చేసుకోమని టార్చర్ పెట్టది. కానీ అదేం అడుగుతుంది, నన్ను పెళ్లి చేసుకోకపోతే 10 ఎకరాల ఆస్తి రాసి ప్రసాదు అన్నదట. అంటే దాని ఉద్దేశం ఏందన్నట్టు, దానికి బావతోటి పెళ్లి అవసరం లేదు, బావ వెనకాలన్న 10 ఎకరాల ఆస్తి అడుగుతాంది. ఏమోనే, నువ్వు వేసిన పిల్లను బరే వర్కౌట్ అయింది అనుకోనే, ఏం కాదు. ఇక ఒకవేళ ఈ పిల్లను ఏమన్నా తేడా కొడితే ఏం చేస్తావే? అత్త,
నువ్వేం టెన్షన్ పడకే, నేను చెప్పినట్టు చేస్తే 100% మనం ఈ సమస్యల నుంచి బయటపడతాం. ఇది కాకపోతే నా దగ్గర ఇంకొక ప్లాన్ కూడా ఉందే. ఏం ఐడియానే మల్లిక, ఏమో ప్లాన్ అంటాను, ఏమో ఏమో మాట్లాడతాను, నాకైతే అస్సలు అర్థమైతలేదు. నువ్వు చెప్పిందంతా జరుగుతుందా అని? జరుగుతుంది అత్తమ్మా, ఖచ్చితంగా నేనేసిన ప్లాన్ ద్వారా బావ ఈ సమస్యల నుంచి బయటపడతాడు చూడు. ఎట్లా బయటపడతాడే? నువ్వు చెప్పేది నాకైతే గింత కూడా అర్థమైతలేదు. అవుతుంది అత్తమ్మా. ఎట్లా అంటే, దాన్ని ఉంచుకున్నాడు ఉన్నాడు కదా, అన్ని మెల్లగా దొరకబట్టినావనుకో, అన్న ఆ శైలజ ముందుకే తీసుకుపోయి అస్సలు నిజం బయట పెట్టిపియాలి. అప్పుడు బావ ఈ సమస్యల నుంచి ఈజీగా తప్పుకుంటాడు. శభాష మల్లిక, నువ్వు వేసిన పిల్లను అద్భుతంగా ఉన్నదే. మొదగాలు ఆ ఉంచుకున్న 4 తలిగించి అసలు నిజం కక్కిపియాలే. అప్పుడైతే దాంతో ఒక కడి వేయచ్చు. అమ్మయ్యా, మీ అందరికి ఇప్పుడన్నా అర్థమైంది. ఇదే అత్తమ్మా నేను తీసుకునే నిర్ణయం. ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఏమంటావు బావా, నేను తీసుకున్న నిర్ణయం ఎట్లుంది? మంచిగానే ఉంది మల్లిక, కానీ దాని మొహం చూడాలంటేనే నాకు చిరాకులేస్తుంది. తప్పదు బావా, నువ్వు ఈ సమస్యల నుంచి బయటపడాలంటే దీనికి ఇదొకటే మార్గం. సరేరా మల్లిక, నువ్వే అంత ధైర్యంగా జరుగుతుందని చెప్తున్నావు కదా, నేను ఖచ్చితంగా నువ్వు చెప్పిన పని చేస్తా. సరే బావా, ఇంకొకటి, దాన్ని ఎట్లా నమ్మియాలంటే, శైలు మా అమ్మకి ఈ విషయం తెలిసి కన్న కొడుకు నన్ను చూడకుండా నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టింది అని ఏదో ఒక మాయమాటలు చెప్పి దాన్ని గుడ్డిగా నమ్మించాలి. సరే మల్లిక, నువ్వు చెప్పినట్టే దాని మాయమాటలు చెప్పి నమ్మిస్తా. సరే బావా, ఇక అంతా నీ చేతుల్లోనే ఉంది. నువ్వెంత తొందరగా ఆమెను నమ్మిస్తావో అంత తొందరగా ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. సరేనా మల్లిక, నేను చేసే ప్రయత్నం అయితే నేను చేస్తా. శభాషే కోడలా, ఇక భార్య అంటే నీ లెక్క ఉండాలే. భర్తకు ఇట్లాంటి సమస్య నుంచి బయటపడేయాలని భలే తపన పడతానవే. హ్యాండ్స్ ఆఫ్ నీకు. నువ్వు మామూలు ఆడదాని కాదే బిడ్డ, దేవతవు నువ్వు. ఇంకొకటి అయితే మగన్ని అనుమాన పెట్టి ఎప్పుడో ఇంటికి వీకు. కానీ నువ్వు నీ మగన్ని నమ్మి ఇంకా నువ్వు నీ మగని సమస్యని పరిష్కరిస్తున్నావు. నువ్వు అసలు ఎంత గొప్పదానివే. నీ మనసు చాలా మంచిదే. నేనేం చేస్తానే, అయినా నాకు బావనే ముఖ్యమత్తా. బావ కోసం నేనేమైనా చేయడానికి వెనుకాడా. అబ్బా, నువ్వెంత ఉత్తమ కోడలువే. అదే ఇంకోటి అయిందనుకో, నా కొడుకు గిట్లా చేస్తే ఎప్పుడో వదిలిపెట్టుకోవు. కానీ నువ్వు నా కొడుకు వచ్చిన సమస్యను పరిష్కరిద్దామని చెప్తాను చూడు. నువ్వైతే నా ఇంటికి వచ్చిన దేవతవే. ఇందులో నేనేం చేస్తానత్తమ్మా, బావలో సగం నేను, అంటే బావకు వచ్చిన సమస్య కూడా సగం నాకుంటది. ఆ సమస్యను తీసుకోవడానికే నేను ఇంత ఆరాటపడతాను, అంతే అత్తమ్మా. అబ్బా అబ్బా, నువ్వెంత ఉత్తమురాలువే. అసలు ఎవ్వరి మనసు నొప్పియో, ఎంత మంచి కూడా దొరికిందో. నా తల్లివే, బంగారు తల్లి. అట్లా అనుకురు అత్తమ్మా, అందరిలాంటి ఆడపిల్లనే నేను, నన్ను పోరాల్సిన అవసరం లేదు. బావా, నేను చెప్పిన ప్రతి విషయం గుర్తుంది కదా, నువ్వు ఈ రోజే దాని దగ్గరికి వెళ్ళి దాన్ని నమ్మించే ప్రయత్నం చెయ్యి. సరే మల్లిక, ఈరోజే వెళ్తా. నేను వెళ్తా కానీ మల్లిక, మన కడుపులో వెలుగుతున్న బేబీ గురించి ఒక్కసారి ఆలోచించు. నువ్వేం ఆలోచించకుండా మంచి రెస్ట్ తీసుకొని మంచిగా ఫుడ్ తిను, అంతే చాలు నాకు. సరే బావా, నాకేమైంది, నేను తింటా గాని నువ్వు నా గురించి ఏం ఆలోచించకు. నువ్వు ఈ సమస్యల నుంచి బయటపడితేనే నాకు ప్రశాంతంగా అనిపిస్తుంది బావా. ఏందో నువ్వు మల్లిక, ఎవ్వరు చెప్పినా ఎవ్వరి మాటేనో. నా కోడలు మాటినదిరా ప్రసాదు. నువ్వు అది చెప్పిన పని చేయిపో. ఎంత తొందరగా నీ పని కానిస్తే నా కోడలు అంత మంచిగుంటది. సరే పెద్దమ్మ. సరేరా మల్లిక, మరి నేను వెళ్తా. సరే బావా, జాగ్రత్త. సరేరా అమ్మా, మరి నేను వెళ్ళొస్తానే. సరే బిడ్డ, జాగ్రత్త. విజయంతో ఇంటికి రావాలని ఆ దేవుని మొక్కుతా. సరేనే అమ్మా, తప్పకుండా మనదే విజయం అవుతుంది. పెద్దమ్మ, మరి నేను వెళ్ళొస్తా. సరే బిడ్డ, పైలంగవో ఆడు ఏం జరుగుతుందో అప్పటికప్పటికి చెప్తా ఉండు. సరే పెద్దమ్మ, ఎప్పటికప్పటికి అన్ని విషయాలు మల్లికతో చెప్తూనే ఉంటా. సరే బిడ్డ, మంచిది, పోయిరా. సరే మరి నేను వెళ్తున్నా ఇక. అత్త, మనం చేయాల్సిన పని ఇంకొకటి ఉంది. ఏంటిదే? ఇంకేం చేస్తుంది? బావనేమో శైలును నమ్మించే ప్రయత్నంలో ఉంటాడు. మనం మాత్రం శైలు ఎవరితోటి సంబంధం పెట్టుకుందో ఆ అబ్బాయిని వెతకడానికి ప్రయత్నించాలి. ఆ వ్యక్తిని మనం ఎంత తొందరగా దొరకబడతామో అంత తొందరగా ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. సరేనే మల్లికవ్వ, ఆయనాడు ఏడ దొరుకుతారే మనకు? దానికి కూడా నాకు ఒక ఉపాయం ఉందత్త. ఇవాళ ఏం తిన్నవే మల్లిక, నీ బుర్ర బాగా పనిచేస్తాంది. ఏం లేదత్తమ్మా, నేనేం తింటా. అత్త, మీరేం చేస్తారంటే ఆ శైలు ఇంటి ముందు నిఘా వేసి ఉంచాలే.
ఎవరు వస్తారు ఎవరు పోతారు అనేది చూసుకుంటూ ఉండాలి. అప్పుడు మనం అయితే వాడిని పట్టుకోవచ్చు. సరే బిడ్డ. అనే రాజావా, మనం అట్టిగా పోయి దాని ఇంటి ముందు ఉంటే దానికి అనుమానం వస్తుంది కాదే. అవునే, అనుమానం వచ్చేది. అయినా అట్టి ఎందుకుందుడు మనం? ఏదో బజ్జీల బండో ఏదో బండో పెట్టుకొని ఆడుండి కాపలే కాద్దాం. ఆడు మెల్లగా దొరికినాక ఆ ననగ వచ్చి 4 గుద్దుతే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అప్పుడు సరేనే పా, మరి మనం ఆ పనులు ఉందాం. పాయకాంతం పోయి మనం అదే పనులు ఉందాంపా. మల్లిక, మరి మేము పోతామే, నువ్వు జాగ్రత్తగా ఉండు. సరే అత్తమ్మా. ఫ్రెండ్స్, వీడియో అయితే చూసిరు కదా, ఇది ఇవాళ మన వీడియో. ఈ వీడియో కూడా మీరు అనుకున్నట్టు లెంత్ రాదు, ఎందుకంటే మా ఊర్లో ఈ 2 రోజులు పోషమ్మ బోనాలు పెద్దమ్మ బోనాలు అనేవి జరుగుతున్నాయి. అందుకే ఈ 2 రోజులు అయితే వీడియోలు రావు. ఇక మన వీడియోలు ఎందుకు లెంత్ రావట్లేదు అనేది ఇప్పుడైతే చెప్తా. ఫ్రెండ్స్, అందరికీ తెలిసిన రీజనే, మళ్ళీ మళ్ళీ చెప్తుంది ఏంటి అని అయితే అనుకోకుర్రి. ఏంటిదంటే మా పాపను చూసుకుంటూ వీడియోలు చేయడం అస్సలు పాసిబుల్ అయితే లేదు. ఆమె పెరిగే కొద్దీ నాకు ఇంకా ఆమెతోటి టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ కింద పడి దెబ్బలు తాకించుకుంటుందో ఏమైనా నోట్లో పెట్టుకుంటుందో అని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాల్సి వస్తుంది. ఇంకో రీజన్ ఏంటంటే, ముందు మా పాప అయితే అన్ని ఫుడ్స్ మంచిగా తినేది. ఇక పెరిగే కొద్దీ ఏమవుతుందో అస్సలు తెలియదు, కానీ ఏ ఫుడ్ పెట్టినా అస్సలు తినట్లేదు. ఫుడ్ తినడానికైతే మస్తు సతాయించుకుంటుంది. నాకైతే హాఫ్ డే అటే పోతుంది ఫ్రెండ్స్. అందుకే అసలు వీడియోల మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోతున్నా. మా పాపను చూసుకుంటూ ఏదో టైం దొరికినప్పుడల్లా ఎంతో కొంత వీడియో చేస్తున్నా, అట్లనే అప్లోడ్ చేస్తున్నా. ఇది కూడా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ మధ్యలో అయితే మన వీడియోలలో చాలా మిస్టేక్స్ వస్తున్నాయి. ఇక తొందరగా వీడియోలు అయితే వేసేస్తున్నాం కాబట్టి మిస్టేక్స్ అయితే నేను అస్సలు చూసుకుంటలేను. ఇవన్నీ చెప్తానే మళ్ళీ వాళ్ళకి అర్థమవుతుంది, కానీ వాళ్ళు ఏమంటారో తెలుసా? ఏమంటారు అత్తమ్మ, వాళ్ళు అర్థం చేసుకొని మన వీడియోలు చూస్తారు. అదే పొల్ల చక్కగా మీ పాపను చూసుకోక వీడియోలు ఎందుకు చేసుకుంటానో అని అంటారు. ఏంది ఫ్రెండ్స్, మీరు అట్లా అంటారా? అవును, అట్లనే అంటారు వాళ్ళు. చూస్తలే వాళ్ళు ఎంత ఎక్కువ పెడతలేవు అని రోజు వీడియోల కింద కామెంట్లు పెట్టనే అంటే ఏం చేయాలత్తమ్మా, నా పరిస్థితి అట్లుంది, నేను ఎంత ఎక్కువ పెడతలేను, వాళ్ళు అర్థం చేసుకుని నా వీడియోలు చూస్తారులే. అట్లా కాదే మల్లిక, నువ్వైనా చక్కగా మీ పాపను చూసుకుంటూ ఉండక వీడియోలు ఎందుకు చెప్తానో అని అడుగుతారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్తావే? అవును ఫ్రెండ్స్, మీ నుండి ఈ ప్రశ్న రాకముందే మీకైతే క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా. అక్క, నా పాపను చూసుకుంటూ ఉండక ఎందుకు ఇంత రిస్క్ తీసుకొని వీడియోలు చేస్తున్నా? ఎందుకంటే ఎంతో కొంత వచ్చిన రేపటి రోజున నా బిడ్డ ఫ్యూచర్కి యూజ్ అవుతుందని నేను ఇంత రిస్క్ తీసుకొని కష్టపడుతున్నా. అయినా సరే ఫస్ట్ నీ బిడ్డను చూసుకోమంటారు, నువ్వు దానికి ఏం సమాధానం చెప్తావే? చెప్తా అత్తమ్మ, దానికి కూడా ఒక క్లారిటీ ఇస్తా. ఫ్రెండ్స్, ఛానల్ పెట్టి మా పాపను చూసుకోవచ్చు, కానీ నేను 2-3 సంవత్సరాల నుంచి యూట్యూబ్ ఛానల్లో ఎంతో కష్టపడ్డా. ఆ పడ్డ కష్టం అంతా వృధా అయిపోతుంది. ఇప్పుడు మీరే చెప్పండి ఫ్రెండ్స్, నేను అంత కష్టపడి యూట్యూబ్ ఛానల్ని వదిలిపెట్టుకొని మా పాపను చూసుకోమంటారా, లేకుంటే మా పాపను చూసుకుంటూ వీడియోలు చేయమంటారా? ఏ పాపం, వాళ్ళకి అట్లా ఎందుకంటారే, పాపను చూసుకుంటూ వీడియోలు చేయమని అంటారు. కానీ అవునత్తమ్మ, మన సబ్స్క్రైబర్స్ నన్ను అర్థం చేసుకొని నా వీడియోని ఎంకరేజ్ చేశారని అయితే అనుకుంటున్నా. మెయిన్ రీజన్స్ అయితే ఈ వీడియోలో అయితే మీకు చెప్పేసిన, దీనివల్లనే మన వీడియోలు ఎంత రావట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, అందరు అర్థం చేసుకొని మన వీడియోని అయితే చూడుర్రి. ఇప్పటి వరకు మన ఛానల్ని చూస్తూ సపోర్ట్ చేసిన వాళ్ళందరికైతే పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నా. మీ సపోర్ట్ వల్లనే నేను ఇంత ముందుకు వచ్చినా. మీరు సపోర్ట్ చేస్తేనే ఇక ముందు కూడా ముందుకు వెళ్తా. ప్లీజ్ అందరూ అర్థం చేసుకొని నన్ను అయితే ఎంకరేజ్ చేయండి. మొత్తానికైతే ఇన్ని రోజులకు వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పినామని అయితే అనుకుంటాను. అవునత్తమ్మ, మొత్తానికైతే వాళ్ళకి ఇవ్వాల్సిన క్లారిటీ అయితే ఇచ్చేసిన. మరి వాళ్ళు నన్ను అర్థం చేసుకొని నా వీడియోలకు సపోర్ట్ చేస్తారా లేదా అన్నది రేపటి వీడియోలో అయితే తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు కూడా మా పాప లేచి ఏడుస్తుంది. టైం ఎంత అవుతుందంటే 11:40 అవుతుంది. టైంలో కూడా మీకు నా స్టోరీ గురించి చెప్పాలని, నేను పడే రిస్క్ గురించి మీకు చెప్పాలని అయితే ట్రై చేస్తున్నా. ప్లీజ్ ఫ్రెండ్స్, లాస్ట్గా నేను చెప్పేది ఏంటంటే, నన్ను సపోర్ట్ చేసే వాళ్ళైతే ఈ వీడియో కింద సపోర్ట్ చేస్తా మళ్ళీ కానీ అయితే కామెంట్ చేయరు. ఇక మన వీడియోలకు అయితే సపోర్ట్ చేయని వాళ్ళ గురించి నాకు తెలియదు ఫ్రెండ్స్. వీడియో చూస్తే చూడండి, లేకుంటే స్కిప్ చేసి వెళ్ళిపోండి. ఇంతకు మించి మీతోటైతే ఏం చెప్పలేను ఫ్రెండ్స్. ఇదే నా మెయిన్ రీజన్స్. ప్లీజ్ అందరూ అర్థం చేసుకొని ఈ వీడియోకి అయితే కామెంట్ అయితే కంపల్సరీగా మెన్షన్ చేయండి. దీని వరకు చూసిన వాళ్ళందరికైతే థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేనేమైనా తప్పుగా మాట్లాడినట్టు అనిపిస్తే క్షమించండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్ దోస్తులు, మరొక వీడియో తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాం.